శ్రీ గురుభ్యో నమః. పుణ్యక్షేత్రాల నిలయమైన మన తెలంగాణ గడ్డపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పవిత్ర చికిలీ నది త్రివేణి సంగమ తీరాన వెలసిన ఒక అపురూప క్షేత్రం వాంకిడి శివాలయం. ఒక్క రాత్రిలో దేవతలే స్వయంగా నిర్మించినట్లు చెప్పబడే ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి ఒక గొప్ప నిదర్శనం. ఈ క్షేత్రం ఒక అరుదైన త్రిశక్తి సంగమం. లోకాన్ని శాసించే ఆ మహావిష్ణువు ఇక్కడ శేషసాయిగా కొలువై ఉంటే, లయకారుడైన పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తున్నాడు. వాడితో పాటు సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి తన ఉగ్రరూపంతో ఈ క్షేత్రాన్ని రక్షిస్తోంది. ముగ్గురు ఆదిదేవుళ్ళు ఒకే చోట కొలువుదీరడం ఈ వాంకిడి క్షేత్రానికే దక్కిన గొప్ప విశిష్టత. ఆలయ ప్రవేశంలోనే క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి మనకు దర్శనమిస్తారు. భక్తులను రక్షిస్తూ మనలోని అహంకారాన్ని హరించే ఈ స్వామితో పాటు విఘ్నహర్త విజయగణపతి, భక్తికి మారుపేరైన ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర రక్షకులుగా కొలువుదీరారు. కాకతీయుల కాలం నాటి శిల్పకళా చాతుర్యం ఇక్కడి ప్రతి స్తంభంలోనూ ఉట్టిపడుతుంది. ముఖ్యంగా గర్భగుడి ద్వారాలపైన ఉన్న రహస్య యంత్రాలు భక్తుల మనసులోని అశాంతిని హరించి ప్రశాంతతను నింపుతాయి. ఇక్కడ కొలువయున్న జంటలింగాలు మరియు మొత్తం 4 శివలింగాల దర్శనం సకల పాపాలను హరిస్తుంది. నీ మనసు భారంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ గర్భగుడి గడప తొక్కండి. ఇక్కడ ఉన్న యంత్రాల సాక్షిగా ఆ ముగ్గురు దేవుళ్లను వేడుకుంటే నీ జీవితంలో వెలుగు రావడం ఖాయం. మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులతో కైలాసంగా మారే ఈ పుణ్యక్షేత్రం మన వాంకిడి గర్వం. తరతరాలుగా వస్తున్న ఈ వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల సమాచారం కోసం మా రుద్ర క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ.